జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు తారక్. దాదాపు 15 ఏళ్లకు పైగా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. తన కెరీర్ లో యమదొంగ, స్టూడెంట్ నెంబర్ 1, RRR లాంటి పెద్ద సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో ఆయన క్రేజ్ ప్రపంచ స్థాయికి పెరిగిపోయింది. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాను ఫినిష్ చేసేశాడు. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే ఇటు తెలుగులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అదే సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవరా 2 సినిమా కూడా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులు మొత్తం పూర్తయ్యాక జైలర్ ఫేమ్ నెల్సన్ తో సినిమా చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడట. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నట్టు చెబుతున్నారు. గతంలో బీస్ట్, జైలర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలను తీసి సక్సెస్ అయ్యారు నెల్సన్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం కూడా జైలర్ తరహాలోనే కొత్త కథను సిద్ధం చేస్తున్నారట నెల్సన్. ఈ మేరకు ఇప్పటికే చర్చలు జరిగాయని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాతో గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ఇకపోతే తెలుగు సినిమా పరంగా ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డ్రాగన్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఈ ప్రాజెక్టు తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే దేవరా 2, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా లైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ లైనప్ మధ్యనే ఇంకో క్రేజీ కాంబినేషన్ కూడా బజ్ లోకొచ్చి ప్రేక్షకుల ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అయితే ఇప్పుడు ఈ లైనప్ మధ్యలోనే ఇంకో క్రేజీ కాంబినేషన్ కూడా బజ్ లోకి వచ్చి ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అదే కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ఎన్టీఆర్ చేయబోయే సినిమా. తాజాగా నెల్సన్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నిర్మాత నాగవంశీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఈ హైప్ కి బలాన్నిస్తోంది. మా డీరెస్ట్ నెల్సన్ దిలీప్ కుమార్ కి హ్యాపీ బర్త్డే, అతి త్వరలోనే బిగ్ స్క్రీన్ ట్రీట్ మళ్లీ వెనక్కు రాబోతోంది అనే కామెంట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇది ఖచ్చితంగా ఎన్టీఆర్ తో చేసే సినిమాకే సంకేతమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నెల్సన్ గతంలో విజయ్ తో బీస్ట్, రజనీకాంత్ తో జైలర్ వంటి భారీ ప్రాజెక్ట్స్ ను తెరకెక్కించారు. జైలర్ మెగా బ్లాక్ బస్టర్ కావడంతో తమిళ ఇండస్ట్రీలో అతనికి మంచి మార్కెట్ ఏర్పడింది. అలాంటి నెల్సన్ ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోతో జతకడితే అది అసలైన ఫైర్ కాంబో కానుంది. పైగా పాన్ ఇండియా రేంజ్ లో సెట్ చేయదగిన కాంబినేషన్ ఇది. ఇప్పటికే ఎన్టీఆర్ లైనప్ చాలా బిజీగా ఉంది. కానీ పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ ముందుగా ప్లాన్ చేస్తున్న లైనప్ లో కొన్ని మార్పులు జరగొచ్చని అంటున్నారు. ఎప్పుడైనా గ్రీన్ సిగ్నల్ రావచ్చని, ఆ తర్వాత నెల్సన్ ఎన్టీఆర్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కాంబినేషన్ ఖచ్చితంగా భారీ మాస్ ఎంటర్టైనర్ కి అవకాశం కల్పించనుందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ సినిమాపై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోతుందట. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని, పైగా ఈ సినిమాకే కాకుండా ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే ఈ సీక్వెన్స్ హైలైట్ గా నిలిచిపోతుందని తెలుస్తోంది. మరి ఈ వార్త నిజమైతే ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోతుందంటున్నారు. మరోవైపు డ్రాగన్ సినిమాను ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైం తీసుకున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లో కల్లా బెస్ట్ మూవీ ఇదే అవుతుందనే అంచనాలున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్